జై శ్రీమన్నారాయణ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలండి. ఈరోజు మీతో కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. నా గురించి చెప్పాలనుకుంటున్నాను. నాకు స్తోత్రాలు చదవడం అంటే చాలా ఇష్టమండి. సో నాకు ఒకప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండేవి. అప్పుడు నేను చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు చాలా ఎక్కువ విన్నాను. అతని ప్రవచనాలు అంటే నాకు చాలా ఇష్టం. ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే నిజంగా చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల వల్లే. దాంతో నేను అవన్నీ విని నేను చాలా ఇన్స్పైర్ అయ్యి చదవడం మొదలుపెట్టాను. సో వాళ్ళే ఒక ప్రవచనంలో చెప్పారు ఏంటంటే ఖడ్గమాల గురించి చెప్పారు. అప్పుడు నాకు ఎందుకో ఖడ్గమాల చదువుకోవాలనిపించింది. సో అది నేర్చుకున్నాను, చదువుకున్నాను. ఆ తర్వాత ఆ జర్నీ అక్కడే ఆగిపోకుండా లలితా సహస్రనామం నేర్చుకున్నాను, విష్ణు సహస్రనామం, సౌందర్యలహరి, శివానందలహరి, ఆ తర్వాత కొన్ని శ్లోకాలు, ఆ తర్వాత నారాయణీయం, రుద్రం. ఇలా అసలు కంప్లీట్ అవ్వడం లేదండి. ఆ జర్నీ ఇప్పటివరకు నాది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఎలా ఉందంటే సముద్రంలా ఉంది. ఈ జన్మ మనకి సరిపోదు. ఇవి నేర్చుకోవాలి, దీని మీనింగ్స్ తెలుసుకోవాలి అంటే నిజంగా ఈ యొక్క జన్మ సరిపోదు నాకు తెలిసి. కానీ నాకైతే చాలా ఆనందంగా ఉంటుంది. ఏ శ్లోకం చదువుతున్నా చాలా చాలా పాజిటివ్ ఎనర్జీ. ఏదైనా అండి మనస్ఫూర్తిగా చదవాలి. ఏదో ఎవరికో చూపించడానికి చదవకూడదు. అలా చదివితే తప్పకుండా ఫలితం అనేది ఉంటుంది. ఇది ఎలా అంటే ఒక సముద్రం లాంటిది. మనము ఎంత లోతుకి వెళ్తూ ఉంటామో, చదువుతూ ఉంటామో, అలాగా మనకి ఆణిముత్యాలు దొరుకుతాయి చూసారా సముద్రంలో. ఇవి కూడా సేమ్ అంతేనండి. అంత మనం చెప్పలేము, ఇవి చూపించలేము ఎవరికి. బట్ మనకి తెలుస్తుంది ఆ ఆనందం. నాలాగే మీరు కూడా ఆనందంగా ఉండాలని నాకు అనిపించింది, అందరూ కూడా. సో నాకు ఎందుకో ఇలా చెప్పాలనిపించింది. ఎవరికైనా స్తోత్రాలు నేర్చుకోవాలనిపిస్తే కామెంట్ చేయండి. నాకు వచ్చినంతలో మీకు అంత కరెక్ట్గా చెప్తాను. కాకపోతే నేను మీనింగ్ చెప్పలేకపోవచ్చు, డీప్గా మీనింగ్ చెప్పలేకపోవచ్చు. ఎందుకంటే నాకు అంత తెలియదు. అందరి చాగంటి కోటేశ్వరరావు కొన్ని గురువులు ఉన్నారు, వాళ్ళ నేను చెప్పలేకపోవచ్చు. బట్ స్తోత్రాలు అయితే మీకు నేను కంపల్సరీ కరెక్ట్ వేలో నేర్పించగలను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కామెంట్ చేయండి. నేను లైవ్లో మీకు తప్పకుండా చెప్పడానికి ప్రయత్నిస్తాను.